పలకడిగిన రోజుల్లో పొన్నూరు అనే ఊరిలో ఓ పేద గోరెనెల కాపరి బాలుడు ఉండేవాడు. పేరు వీరు. తల్లిదండ్రుల్లేరు. చేతిలో పాడిపోయిన ఫ్లూట్ ఒక్కటే ఉండే గుడిసె మట్టిమాటికే. ఒకసారి ఆయవశేషాలు ఉన్న అడవిలో ఓ తెల్లని గాయపడిన ఆవును చూశాడు. ఆవు కళ్ళు నీలంగా మెరుస్తున్నాయి. మెడలో 7 గంటల మోతలు ఒక్కటి పగిలి ఉంది. వీరు ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. పేరు పెట్టాడు మార్హా. బెల్లం, నీరు, ప్రేమతో ఆమెను బతికించాడు. ప్రతి రాత్రి మార్హా నిద్రలో ఊగుతూ వినిపించే గొంతు పాతాళంలోని బాలల జోలపాటలులా అనిపించేది. ప్రతి ఉదయం ఆమె గడ్డిలో ఏదో వింత వస్తోంది. ఆకలిగా ఉన్నప్పుడు అన్నంతో నిండిన పాత్ర, అవసరానికి బంగారు తొడుగు, ఆశ కోల్పోయినప్పుడు వేద శ్లోకాల పత్రము. వారు అతని వద్దే ఉండిపోయారు. కుటుంబమవుతున్నారు. వీరు జీవితం సంపన్నమైంది. డబ్బుతో కాదు, దయతో. ఒకరోజు ఓ స్వార్థపరుడు జమీందారు ఆవును గురించి విన్నాడు. ఆమెను దొంగిలించమని తన మనుషులను పంపాడు. వారు తిరిగి వచ్చారు. అందులుగా అడవి తలకిందులయిందంటారు. తానే వెళ్లాడు, గొలుసులతో, మంటలతో, బెదిరింపులతో. కాని అతను మార్హా మీద దెబ్బ కొట్టగానే 7 గంటలు ఒకేసారి మోగాయి. పగిలినది కూడా. ఆకాశం చీలిపోయింది. మేఘాలు పాత భాషలో ముక్తాయించారు. జమీందారు రాతితో చేసిన ఎద్దుగా మారిపోయాడు. కాపాడుతున్నాడు. మార్హా మాయమైంది. గడ్డితొట్టిలో ఇక ఏదీ రాలేదు. వీరు మాత్రం నవ్వుతూ బ్రతికాడు. తనకున్నది చాలు అన్నాడు. నీతి. ఏ దేవుడు దేవాలయంలో ఉంటాడో తెలియదు. కాని మరచిపోయిన వారిని ప్రేమించేవారి గుండెల్లో మాత్రం ఉండే ఉంటాడు. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.